ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటి ముందు మోటార్ సైకిళ్లపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. 3 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు కోసం సంఘటనా స్థలానికి చేరుకున్నారు అని ముంబై పోలీసులు తెలిపారు. సల్మాన్ ఖాన్ నివాసం బయట భద్రతను కట్టుదిట్టం చేశామని, వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు అతని ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సేకరిస్తున్నారని పోలీసులు చెప్పారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్, గోల్డీ బ్రార్ బెదిరింపుల నేపథ్యంలో 2022 నవంబర్ నుంచి సల్మాన్ ఖాన్ భద్రతను కు పెంచిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్కు వ్యక్తిగతంగా ఆయుధాన్ని తీసుకెళ్లేందుకు లైసెన్స్ కూడా లభించింది. కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సల్మాన్ ఖాన్ కొనుగోలు చేశాడు.